హాయ్ అండి. ఇవాళ ఎర్లీ ప్రెగ్నెన్సీ అబార్షన్స్ గురించి మాట్లాడుకుందాము. ఎర్లీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం కనుక అబార్ట్ అయ్యిందని తెలిస్తే వాళ్ళు పడే బాధ నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళని అదేం చేయలేమండి, మనం ఏం చేయలేము. నేచరే అట్లా డిస్కార్డ్ చేస్తుంది ఒక్కొక్కసారి ఏదన్నా నార్మల్ బేబీ కాకపోతే. సో మోస్ట్లీ రీజన్స్ అదే స్పాంటేనియస్గా ఒక్కోసారి బ్లీడింగ్తో వస్తూ ఉంటారు, ఒక్కోసారి ఏమో మిస్డ్ అబార్షన్ లాగా, అంటే స్కాన్ చేస్తే హార్ట్ బీట్ లేదని చెప్పడం కానీ అలాగని జరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ ఈ మెయిన్ రీజన్స్ ఏంటంటే బేబీలో రీజన్స్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, లేదా యూట్రస్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అని ఉండొచ్చు. సో బేబీలో రీజన్స్ మోస్ట్లీ క్రోమోజోమల్ అనామలీస్ మేజర్ రోల్ తీసుకుంటుందండి. సో లాంగ్ ఆర్మ్ కానీ షార్ట్ ఆర్మ్ కానీ అలాంటివి ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ఒక్కోసారి రిపీటెడ్ జరుగుతుంటే జెనెటిక్ టెస్టులు చేస్తే బయటపడతా ఉంటాయి. నెక్స్ట్ మెటర్నల్ కాజెస్ ఏంటంటే బాగా ఒబేసిటీ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, తర్వాత అన్డయాగ్నోస్డ్ థైరాయిడ్స్ ఉన్నా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా, సో ఇలాంటివన్నీ కూడా అబార్ట్ అవడానికి అబార్షన్స్ రీజన్స్ అన్నమాట. తర్వాత స్ట్రక్చరల్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఎండోమెట్రియల్ పాలిప్స్ ఉండొచ్చు, లేకపోతే షేప్ ఆఫ్ ది యూట్రస్ నార్మల్గా లేకపోవచ్చు, లేదా సెప్టమ్స్ లాంటివి ఏమైనా ఉండొచ్చు. తర్వాత మెయిన్గా ఫైబ్రాయిడ్స్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి. ఇవన్నీ మనకు రీజన్స్ అని తెలిసినా కూడా అన్నోన్ రీజన్స్ చాలా ఉంటాయి. ఎందుకైందో కూడా మనకు ఒక్కోసారి చాలాసార్లు తెలియదు. సో మోస్ట్లీ ఇది ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఏమో స్పాంటేనియస్గా అయిపోతే అది ఎలాగో మెడిసిన్స్ ఇచ్చేయటం అలా జరుగుతుంది. మిస్డ్ అబార్షన్ అనుకోండి, అంటే ప్రెగ్నెన్సీ వచ్చి హార్ట్ బీట్ ఆగిపోద్ది అనమాట, అంటే బేబీ లోపలే డెత్ అవుతుంది అనమాట. దాన్ని అయితే సర్జికల్గా అన్నా రిమూవ్ చేసుకోవచ్చు, లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మెడికల్ ట్రీట్మెంట్స్ బాగానే వచ్చినాయి కాబట్టి మెడికల్ ట్రీట్మెంట్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. సరేనా? సో ఏదేమైనా నేచర్ హెల్ప్ చేస్తుంది కొంతవరకు మనకి, కాబట్టి ఎక్కువగా బాధపడకుండా ఉంటే ఫస్ట్ టైం జరిగినప్పుడు. రిపీటెడ్గా జరుగుతుంటే మాత్రం డెఫినెట్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే, ఎందుకు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత. థ్యాంక్ యూ.